నమస్తే భావత్ మీడియాకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రత్యక్ష ప్రసారం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ప్యాసింజర్ రైలును ఢీకొన్న గూడ్స్ ట్రైన్, 5గురు మృతి. ప్రత్యక్ష ప్రసారం. మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. MS ధోని ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం. ప్రత్యక్ష ప్రసారం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ప్రభుత్వ హయాంలో నిర్మించబడ్డ విద్యుత్ ప్రాజెక్టులపైన, విద్యుత్ కొనుగోలు ఒప్పందం పైన ఛత్తీస్గఢ్తో, అదేవిధంగా PGCIL లైన్లో మన రాష్ట్రం తీసుకున్న హక్కులపైన ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం జరిగిందని చెప్పి విచారణ చేయాలని చెప్పి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఏదో కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి ఇవి నిబంధనల ప్రకారం జరిగిన లేవా ఈ ఒప్పందాలు. ఈ ఒప్పందాల వల్ల ప్రభుత్వ ఖజానాకి, అంటే మన ప్రభుత్వ రంగ సంస్థలు జెన్కో కావచ్చు, మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఏమైనా నష్టం వాటిల్లిందా అనే విషయం పైన విచారణ చేయడానికి అని చెప్పి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ నియమించింది, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో. అయితే మేము వీటికి సంబంధించి గత మా ప్రభుత్వ హయాంలోనే ఇవాళ ఉన్న ఈ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, కొన్ని సందేహాలు లేవనెత్తిండ్రు. శాసనసభలో వాటికి మేము సరైన సమాధానం చెప్పినాం. గత ERC ముందు కూడా వీళ్ళు హాజరై వాళ్ళ వాదన వినిపించిండ్రు. వాటన్నిటి తర్వాతనే ఇవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేస్తూ విద్యుత్ శాఖ పైన చర్చ పెడితే నేను ఆ సందర్భంలో కూడా మీరు ఎటువంటి విచారణకు ఆదేశించుకున్న అభ్యంతరం లేదని స్వాగతించినాం. మేము ఛాలెంజ్ చేసినాం. నేను కావచ్చు, మా సహచర మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కావచ్చు, ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి సందేహం విషయంలో, మీకున్న అనుమానాల విషయంలో ఎటువంటి విచారణలైనా చేసుకోండి అని చెప్పి నేను శాసనసభలోనే ప్రభుత్వానికి చెప్పినాం. సరే, దాని లైట్లో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి కమిటీని నియామకం చేసిండ్రు విద్యుత్ పైన. దీనికి సంబంధించి నిన్న 15వ తారీఖు మా నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ కేసీఆర్ గారు నిన్న వారి సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇస్తూ, అదే సందర్భంలో కమిషన్ యొక్క పాత్ర పైన, వారు చేసిన చర్య పైన, వారు చేసింది పొరపాటని, అది చేయకూడని పని అని, గత కమిషన్లు ఎప్పుడు కూడా ఇటువంటి పని చేయలేదనే విషయాన్ని చెప్తూ, మీకు ముందే ఈ కమిషన్కి ఏదో వేరే ఉద్దేశాలు ఉన్నట్టు కనబడుతుంది, వాదనల మీద ముందే తీర్పునిచ్చిన పద్ధతుల్లో, అంటే ముందే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్న పద్ధతుల్లో మీ మాటలు ఉన్నాయి, అవి నాకు బాధ కలిగించినాయి. ప్రజలకు
తప్పుడు సంకేతాలు పంపినాయి. కాబట్టి మీరు ఈ విచారణ చేయడానికి మీరు అర్హత కోల్పోయినరు, మీరు దాని నుంచి ఉపసంహరించుకుంటే మంచిది అనే మాట మా నాయకులు కేసీఆర్ గారు ఆ ఉత్తరంలో రాసినారు. వారికి వారు స్పష్టమైన ఆధారాలు చూపించిండ్రు, వారి అభ్యంతరాలు కూడా చెప్పారు. దాంట్లో ఎందుకు నేను ఈ నిర్ణయానికి వచ్చిన అనే విషయాన్ని 100% అది కరెక్ట్. కేసీఆర్ గారి హక్కు అది. వారు చెప్పడం అనేది చాలా అవసరమైన విషయం కూడా, ప్రజలకు తెలియాలి. తెలంగాణ ప్రజలకు కావచ్చు, దేశ ప్రజలకు కావచ్చు, అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే ఒక సాధారణమైన నిందితుడికే కోర్టులలో పలానా ప్రాసిక్యూటర్ గారు ముందే బయాసుకున్నారు కాబట్టి ఆయన వద్దనో, ఈ కోర్టులో నాకు న్యాయం జరగదు కాబట్టి ఇంకో కోర్టుకు వేయమని చెప్పి అడిగే హక్కు కూడా ఎప్పుడు కూడా ఉంటుంది ప్రతి మనిషికి. ఇదేం పెద్ద జ్యుడిషియల్ విచారణ కూడా కాదు. కానీ వారు 11వ తారీఖు నాడు, వాస్తవానికి 15వ తారీఖు వరకు సమయం ఇచ్చారు. వాస్తవానికి మేము 30వ తారీఖు వరకు అడిగినా లేదు నేను తొందరగా సబ్మిట్ చేయాలి రిపోర్టు, మీరు వీళ్ళు 15వ తారీఖు లోపల వీలు చేసుకొని పంపించండి అని చెప్పిండ్రు. సంతోషం, మేము వారిది అంగీకరించి కేసీఆర్ గారు గౌరవంగా 15వ తారీఖు నాడు సబ్మిట్ చేయడానికి దాన్ని తయారు చేసే పనిలో ఉన్నారు. ఎల్ నరసింహారెడ్డి గారు అంటే మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది వారి పట్ల, కేసీఆర్ గారికి కూడా. వారు జడ్జి కాకముందు కొంత పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాకు వెళ్తున్న కంచన్జంగా ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైలు ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది. న్యూ జల్పాయిగురికి సమీపంలోని రంగపాని స్టేషన్ కి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక గూడ్స్ రైలు వెనక నుంచి వచ్చి ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ప్రమాదంలో ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన 2 కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 5 ప్రయాణికులు మృత్యువతి పడ్డారు. 20 నుంచి 25 మంది గాయపడ్డారని డార్జిలింగ్ జిల్లా పోలీసు అదనపు ఎస్పీ అభిషేక్ రాయ్ వెల్లడించారు. ఈ రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా స్పందించారు. డాక్టర్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయని ఆమె తెలిపారు. ఇక డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి ఇప్పుడే తెలిసిందని, ఈ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైనని ఆమె చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సిందన్నారు. కంచన్జంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టినట్లు సమాచారం అందిందని చెప్పారు. ఇక డిఎంఎస్పీ వైజిల్ అంబులెన్స్ విపత్తు నిర్వహణ బృందాలను అక్కడికి తరలించామని తెలిపారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయని ఆమె వివరించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంటాయి. మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్ర ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు చాలామంది వారి కార్యకర్తల్ని, అలాగే చాలామంది మీడియా సహచరుల్ని అందరినీ కూడా వారిని అందరినీ కూడా లోపలికి తీసుకొని వెళ్ళి చేసినటువంటి ప్రచారం, తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం, ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటిని అన్నిటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది.
అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా. ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి, హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం. దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్లో ఒక దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులందరినీ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం, వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం, సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు, ఎన్నికల ఫలితాలు, ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి. నేను కూడా మా పార్టీ తరపున మాట్లాడాల్సి వస్తేనో, ప్రజల తరపున మాట్లాడాల్సి వస్తేనో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు నిర్మిస్తేనో, ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు, శాశ్వత నిర్మాణాలు నిర్మిస్తే దీన్ని ఈరోజు ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వారు హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో వారి సొంత భవనాన్ని నిర్మించుకునేటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వెళ్ళి ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి కోట్లాది రూపాయలు ప్రైవేట్ హోటల్కి చెల్లించినటువంటి సందర్భాలు. సరే, ఇవన్నీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కొన్ని సెక్యూరిటీ రీజన్సో లేకపోతే ఇతర వారికి ఉన్నటువంటి ప్రయారిటీసో, ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. అవన్నీ తవ్వుకుంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ సమయంలో మేము విమర్శలు చేస్తే ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చూసి తట్టుకోలేకపోతున్నారో లేకపోతే ఇంకోటో అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మళ్ళీ మా మీద చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను వాటి జోలికి వెళ్ళను. ఇప్పుడు ఉన్నటువంటిది ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేనో, రాష్ట్రపతి వస్తేనో తీసుకెళ్ళి ఓ ప్రైవేట్ హోటల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు వాడండి, దాన్ని వినియోగించుకోండి. రేపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా దీన్ని తయారు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మొన్ననే ముఖ్యమంత్రిగా ప్రకటించారు కదా. అనేక మంది ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్కి మనం హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి క్రమంలో అనేక సందర్భాల్లో రాష్ట్రపతులు, అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతులు మొన్న గతంలో మన
మెడికల్ ఏఎంసీకి సంబంధించినటువంటి ఫంక్షన్కి వచ్చారు, 100 years ఫంక్షన్కి. అనేక సందర్భాల్లో దేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు వస్తుంటారు, అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వస్తుంటారు. వినియోగించండి. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు రేపు నుంచి వచ్చి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరే అందులో. ప్రభుత్వానికి సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు, దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది చేయండి. 4-5 బ్లాకులు ఉన్నాయి అందులో. అది ప్రజలకు వినియోగిస్తారా, లేకపోతే టూరిజం వినియోగిస్తారా, లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి అతిథి గృహాలుగా వినియోగిస్తారా అనేటువంటిది నిర్ణయం తీసుకోండి. మీ విధానం ప్రకారం అమరావతిని రాజధానిగా కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. గుడ్, మీకు అధికారం వచ్చింది, మీరు నిర్ణయం తీసుకున్నారు. గతంలో మేము చెప్పినట్టుగా నిర్ణయం మంత్రి గారు మాట్లాడుతూ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటి మాట మాట్లాడారు. మేము ఆ మాట మొదటి నుంచి చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాలు అయ్యేసరికి 1,00,000-2 లక్షల కోట్లు అవ్వచ్చు. సరే, ఏదైనా మీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందా, నిర్ణయం ప్రకారం వెళ్తుంది. ఈ చేసేటువంటి క్రమంలో ఎందుకు అనవసరంగా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మా పార్టీ మీద దాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. దాదాపు గత 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 మధ్యలో 5-6 వేల కోట్ల రూపాయలు అమరావతి మీదుగా కేవలం తాత్కాలిక భవనాల మీద ఖర్చు పెట్టారు. తాత్కాలిక భవంతులు కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఇది శాశ్వత నిర్మాణాలు. అవి ప్రభుత్వానికి సంబంధించింది, ప్రభుత్వం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి తీసుకోవడం మానేసి ఊర్లో వెనకాతలు ఉన్న కార్యకర్తలందరినీ కూడా అందులోకి తీసుకుని వెళ్ళిపోయి రేపు చీఫ్ గెస్ట్లు ఎవరన్నా వస్తారు, పెద్దలు ఎవరన్నా వస్తారు, రాష్ట్రపతి వస్తారు, లేకపోతే ప్రధానమంత్రి వస్తారు. మీరు మొత్తం అంతా కూడా కెమెరాలో ప్రతి ఒక్కటి చూపించారు అంతనా. అంటే ఒక చీఫ్ గెస్ట్లో లేకపోతే విఐపీసో వివిఐపీసో ఉండేటువంటి దాన్ని బ్లూ ప్రింట్ అసలు బయటికి వెళ్ళడానికి లేదు. గతంలో మేము ప్రారంభించినప్పుడు కూడా మీరు అందరూ అడిగారు. నేను మంత్రిగా ఉన్న ప్రారంభంలో నేను కూడా పాల్గొన్నా. సో దీన్ని ఏ రకంగా వినియోగించాలనేటువంటి దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి. డెఫినెట్గా నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం అనేటువంటి మాట మీకు చెప్పాం. సో ఇవన్నీ మానేసి ఏదో మనకి అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఎక్కడికన్నా చూపించమనండి, అన్నీ అలాగే చూపించమనండి. గతంలో మేము 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అలాగే ఆ శాసనసభ్యుల్ని తీసుకొని వెళ్ళి చూపించమనండి. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది, చూపించమనండి. ఇదిగో మీ 5 సంవత్సరాల్లో మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు, చేస్తున్నటువంటి పనులు ఇగో ఇవి చేశారు, మీరు చూపించమనండి. లేకపోతే మెడికల్ కాలేజ్ చూపించమనండి, విజయనగరం మెడికల్ కాలేజ్ చూపించమనండి. లేకపోతే ఉద్యానంలో కట్టినటువంటి హాస్పిటల్ చూపించమనండి, లేకపోతే వాటర్ ప్రాజెక్ట్ చూపించమనండి, లేకపోతే పాడేరులో మన మెడికల్ కాలేజ్ నిర్మాణం, నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం, లేకపోతే సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పార్వతీపురం మెడికల్ కాలేజ్, కురుపాం ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ చూపించమనండి. నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి. మూలపేటలో హార్బర్, మూలపేటలో మన పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది, చూపించమనండి. ఫిషింగ్ హార్బర్లో అనేక పోర్టులు, ఉత్తరాంధ్రకు సంబంధించి ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపడతా ఉన్నాం. ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణంకి మేము ముందుకు తీసుకుని వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేశాం. ఇవన్నీ మర్చిపోయి అది తీసుకుని వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనంలో చూపిస్తారు. MS ధోని ఆల్ టైమ్ రికార్డును బదులుకొట్టిన పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ T20 వరల్డ్ కప్ 2024 నాకౌట్ దశకు చేరకుండానే నిష్క్రమించిన దాయాది దేశం పాకిస్తాన్ కు ఒక ఓదార్పు విజయం దక్కింది. ఆదివారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఐర్లాండ్ నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని పాక్ 7 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. టార్గెట్ చేజింగ్ లో ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ కీలక పాత్ర పోషించాడు. చివరి వరకు క్రీజుల్లో ఉన్న బాబర్ అజమ్ 34 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఒక పక్క వికెట్ పడుతున్నా తను మాత్రం చక్కగా ఆడి పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో భారత మాజీ దిగ్గజం MS ధోని రికార్డును బాబర్ అజమ్ బద్దలు కొట్టాడు. T20 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా MS ధోని రికార్డును బాబర్ బద్దలు కొట్టాడు. ఐర్లాండ్ పై 32 పరుగులతో T20 వరల్డ్ కప్ లో బాబర్ 17 మ్యాచ్ లో మొత్తం పరుగులు 549కి పెరిగాయి. ఇక 29 మ్యాచ్లు ఆడి 529 పరుగులు చేసి ఇంతకాలం తొలి స్థానంలో ఉన్న ధోనిని
అతడు అధిగమించాడు. న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్ మొత్తం 19 మ్యాచ్లు ఆడి 527 పరుగులు సాధించి జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇందుకూరుపేట గ్రామానికి చెందిన పోతుల అన్నవరం అనే రైతుకు చెందిన 5 మేకలు 5 గొర్రెలు మృతి చెందాయి. వర్షం పడుతున్న సమయంలో పొలంలో ఉన్న గొర్రెలు మేకలు ఒక చెట్టు కిందకి చేరుకున్నాయి. అయితే అదే చెట్టు పైన పిడుగు పడడంతో గొర్రెలు మేకలు మృతి చెందగా చెట్టు కింద ఉన్న రైతు తన ప్రాణాలను కాపాడుకున్నాడు. పిడుగుపడే సమయంలో రైతు చెట్టు కింద ఉండి పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డానని ప్రభుత్వం వారు ఆదుకోవాలని పోతుల అన్నవరం తెలిపారు. ఉరుములు మెరుపులతో వాన వస్తుందండి బాబాయ్ గారు. ఈ లోపలని చెట్టు ఉంటే ఆ చెట్టు నీడ కొట్టానండి. చెట్టు వచ్చంటే ఈ లోపల ఉరుముతో వాన వచ్చేస్తుందండి. గబగబా నేను ఆ చెట్టు కాడికి వెళ్ళేటప్పటికి దండమని బాడాలమని అనేటప్పటికి నేను ఆ చెట్టు కింద నుంచి పారిపోయినండి. ఈ చెట్టు కింద ఉన్న గొర్రెలు ఎండ తిరగబోదు అక్కడికక్కడ 10 గొర్రెలు అటు గారు అక్కడికక్కడే చచ్చిపోయినండి. ఈ చచ్చిపోతుంటే నేను వాళ్ళిపోయి పారిపోయినండి బయటికి. నా ప్రాణం రక్షించుకున్నానండి. ఈ లోపలని 10 గొర్రెలు అక్కడికక్కడే 20 మంది చచ్చిపోయినాయండి. ఇలా జరిగిందండి. నా ప్రాణం రక్షించుకున్నానండి. మీరు ఏం చేస్తారో ప్రభుత్వం మీరు ఏదైనా సాయం చేయాలని మీరు చెప్తే పేదవాడు అని మీరే చేసి పెట్టండి బాబు. అందులో ఆయన మీదేనండి మేము పేదవాడు. భారతదేశంలోని యువతకు జీవన నైపుణ్యాలు నైతిక సూత్రాలు తెలిపేందుకు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతగానో ఉపయోగపడుతోందని హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ చీఫ్ కమిషనర్ అద్దంకి దయాకర్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆంధ్ర మహిళా సభ కళాశాలలో హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ప్రారంభించారు. అసోసియేషన్ కు చీఫ్ కమిషనర్ గా నియమించడంపై అద్దంకి దయాకర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతి విద్యాస్థలం సంస్థలలో ఎస్కాట్స్ అండ్ గైడ్స్ ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. విద్యార్థులకు యువతకు దేశం మరియు సమాజం పట్ల కర్తవ్య భావ్యంతో సాధికారత కల్పించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. మన దేశానికి ఉజ్వల భవిష్యత్తును రూపొందించడానికి బాధ్యతాయుతమైన పౌరులు మరియు నాయకులుగా యువతను స్కౌట్స్ అండ్ గైడ్స్ సిద్ధం చేస్తుందన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ శాఖ ఈరోజు ఆవిర్భవించింది. దీనికి చీఫ్ కమిషనర్గా నన్ను ఎన్నుకున్నందుకు సంఘ బాధ్యులందరూ కూడా ఇది డిగ్రీ కాలేజ్ లెవెల్లో అటు తర్వాత మిగతా అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా దీన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ప్రత్యేకించి అటు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో అది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళలో శారీరక దారుణ్యంతో పాటు మానసిక ఎదుగుదల అంతేకాకుండా ఒక క్రమశిక్షణ నేర్పే ఒక వ్యవస్థగా దీన్ని తయారు చేయడమే కాకుండా మహిళా విద్యార్థుల పాత్ర కూడా పెంచి ఇటు రాష్ట్రంలో అటు దేశంలో ఒక మంచి సామాజిక కార్యక్రమాలు చేపట్టి ఒక వ్యవస్థగా దీన్ని తయారు చేయాలని జాతీయ అధ్యక్షుడు నర్సింగ్ వేణుజీ గారు భావించారు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా విద్యాలయాల్లో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు మరింత సామాజిక అవగాహన సెల్ఫ్ ప్రొటెక్షన్ మెజర్స్ అన్నీ కూడా ఇలా తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తాం. దీంట్లో పెద్ద ఎత్తున విద్యార్థులు అన్ని మమేకం చేసే ప్రయత్నం చేస్తాం.
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురం గ్రామంలో ఘనంగా బక్రీద్ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హజ్ తీర్థయాత్రకు వెళ్లిన వారు మక్కా నుండి మదీనా మహమ్మద్ ప్రవక్త సమాధి ఉన్న నగరంను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం అలైహిస్సలాం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్ బలి ఇవ్వడానికి సిద్ధమవుతారు. ఆ సాంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారు. రంజాన్ లాగే బక్రీద్ పండుగను కూడా ఖుత్బా ధార్మిక ప్రసంగంతో ఈద్గాలో సామూహిక ప్రార్థనలు జరుపుతారు. ఆ తర్వాతనే వారు నెమరు వేసే జంతువులను ఒంటె, మేక, గొర్రె, ఎద్దు మాత్రమే కుర్బానీ బలిస్తారు. బలి ఇచ్చిన తర్వాత దానిని 3 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. ముస్లింలు త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. కాగా బక్రీద్ పర్వదినం సందర్భంగా వల్లాపురంలో ముస్లిం సోదరులు బక్రీద్ ప్రార్థనలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم الحساب لا اله الا انت سبحانك اني كنت من الظالمين لا اله الا الله الحليم الكريم سبحان الله رب العرش العظيم صلى الله عليه وسلم برحمتك يا ارحم الراحمين والحمد لله رب العالمين. तेरे बात हम पढ़ते ना बात कर रहे हैं న్యూస్ మొత్తం కవర్ చేసేట్టున్నావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యక్ష ప్రసారం. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ప్యాసింజర్ రైలును ఢీకొన్న గూడ్స్ ట్రైన్, 5గురు మృతి. ప్రత్యక్ష ప్రసారం. మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. MS ధోని ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.